కానీ బీజేపీ వాడు మాత్రం మాకు అవసరం లేదు, టీడీపీ ఒక ఆంధ్ర పార్టీ అయిపోయింది, దానివల్ల మనకు లాస్ అవుతుంది అనేటువంటిది చాలా ఓపెన్గా వాళ్ళు కామెంట్ చేస్తారు. అటు బీజేపీ వాళ్ళు అన్నుంటే దురదృష్టకరమైన అంశం. అది హైదరాబాద్ నడిబొడ్డులో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచేళ్ళు కూడా తెలంగాణ ప్రాంతంలో పట్టున్నది. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది అని చెప్పంటే ఆనాడు తెలంగాణ ప్రాంతం వచ్చినటువంటి సీట్ల వల్ల వచ్చింది. తెలంగాణ ప్రాంత ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ కొన్ని విషయాలలో తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతంలో ఒక విలన్గా చిత్రీకరించడం వల్ల తాత్కాలికంగా మేము ఇబ్బంది పడ్డాం. కానీ ముందు అటువంటి ఇబ్బందులు మాకు ఉండవు. మేము వాళ్ళ ప్రజలతో కలిసి ఉన్నాం. రైతాంగ ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు ఇస్తున్నటువంటి పెద్ద ఈరోజు అత్యంత ప్రాయంతో వెళ్తున్నటువంటి పార్టీగా ప్రజలలో మాకు ఉంది కనుక ఎటువంటి ఆటంకులు రాదని భావిస్తున్నాం. అంటే మిమ్మల్ని తెలంగాణలో ఒక విలన్గా చిత్రీకరించారనేది మీరు చెప్తున్నారు, కానీ అది మీ స్వయంకృత అపరాధం కాదంటారా? తెలుగుదేశం పార్టీని వీడినటువంటి నాయకత్వమే. తెలుగుదేశం పార్టీలో అవకాశాలు రానటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద తిబ్బది కుట్రలో భాగంగా ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టాలని చెప్పని ప్రయత్నం చేసింది. అది తాత్కాలికంగా వాళ్ళు విజయం సాధించారు, కానీ శాశ్వతంగా మాత్రం అది విజయం ఉండదు. తెలుగుదేశం పార్టీ అంటే పేదవాళ్ళకు సంబంధించినటువంటి గొంతుకు ఇచ్చినటువంటి పార్టీగా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని బద్దలు చేసి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి పార్టీగా ఈరోజు ఒకప్పుడు ఇమేజ్ ఉంది. అంటే మీరంతా చరిత్ర ఎక్కువ చెప్తున్నారు. అంటే మీరు చాలా సీనియరు, మంత్రిగా పనిచేశారు, చాలా యంగ్ ఏజ్లో మీరు పార్లమెంటులో మంచి మెజారిటీతో గెలిచారు. కానీ 2004లో ఏదైతే సమైక్య ఆంధ్ర అనేటువంటి ఒక నినాదం తీసుకొని ముందుకెళ్ళిందో ఆ రోజు తెలుగుదేశం పార్టీ, దానివల్ల ఇక్కడ తెలంగాణ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల వైముఖ్యం పెరిగిపోయింది. అంటే మా ఆకాంక్షను గుర్తించలేదు తెలుగుదేశం పార్టీ అనేటువంటి భావన ఉంది. కానీ అది చాలా లేటుగా గమనించిన తర్వాత మీరు చాలా కాలానికి తెలంగాణ కావాలి అనేటువంటి దాని మీద మీరు ముందుకెళ్ళారు. సో అది డ్యామేజ్ చేసిందంటారా పార్టీ? సహజంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాలు ముందుకు వస్తుంటుంటాయి. కొన్ని అంశాలను కొన్ని పార్టీలు వాటిని ప్రాధాన్యత తీసుకొని ముందుకెళ్తాయి. 2004లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ శాంతి భద్రతలు అదేవిధంగా సమైక్యంతో ముందుకెళ్ళినాం. కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి జతగట్టి వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత వాస్తవాలన్నీ కూడా బేరీజు వేసి తెలంగాణ ప్రజల మనోభావాలకు దెబ్బతీయకుండా ఉండాలా, తెలంగాణ ప్రజల మనోభావాలను మనం గౌరవించాలా. దానికి అనుగుణంగా ఆనాడు 2009లో కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీతో వామపక్ష పార్టీతో కలిసి మహాకూటమిగా ముందుకెళ్ళినాం. అయినా విఫలం చెందినాం. కనుక ప్రజల మనోభావాలు మారుతుంటుంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా మనం కలిసి ప్రజలతో మమేకమై ప్రజలు ఏం కోరుకుంటాం అనుగుణంగా ఎజెండా తయారు చేసుకోవాల్సిన ఉద్దేశంతోనే మేము ఇవాళ ప్రయత్నంలో ఉన్నాం. సహజంగా ఎన్నికలలో ఇబ్బంది పడడం అనేది సహజం. అది జరుగుతుంటే దాన్ని అధిగమించడమే పార్టీ యొక్క సమీక్ష చేసుకుంటాం. ఆ సమీక్షకు అనుగుణంగా తాజా రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తాం.